జిల్లా నెన్నెల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నెన్నెల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నెన్నెల మైలారం గ్రామాల్లో పోలీసులు అధికారులు రహదారులు పలు వాడల్లో పోలీసు బృందాలు నడుచుకుంటూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ఉంటే పోలీసులకు తెలియపరచాలని అన్నారు. శాంతి భద్రత భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించినట్టు ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అక్రమాలకు డబ్బు పంపిణీ బెదిరింపులు ఓటర్లపై ఒత్తిడిగా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదని ప్రజలు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవడానికి అన్ని రకాల పటిష్ట భద్రతాపరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాంతియుత ఎన్నికలే పోలీసుల లక్ష్యమని ఏసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ హనుక్తాల్లా, గురజాల ఎస్ఐ, నెన్నెల ఎస్ఐలు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక గ్రామాలలో మేము విజిట్ చేసి పోలింగ్ స్టేషన్స్ మరియు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్, ఓటు హక్కు, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, నియమ నిబంధనల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి. అందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ నెన్నెల మండలంలోని నెన్నెల మండల హెడ్ క్వార్టర్ మరియు మైలారం గ్రామాలలో రామగుండం సిపి గారు, గౌరవ సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం ఈరోజు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సర్కిల్ ఫోర్స్ తోటి మైలారం గ్రామంలో మరియు నెన్నెల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఫౌండేషన్, ఇది కాబట్టి దీనికి ఈ ఎన్నికలలో ప్రజలు, ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కుని నిర్భయంగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారు. ఓటర్లందరికీ ఒక కాన్ఫిడెన్స్ని, ఎవరి ప్రలోభాలకు, ఎవరి బెదిరింపులకు కలగకుండా స్వేచ్ఛగా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని, అందుకొరకు పోలీస్ తరఫున మేము భరోసా కల్పించడానికి, ప్రజలలో మరి ఓటర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు మైలారము మరియు నెన్నెల మండల హెడ్ క్వార్టర్లలో ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా మాకు అందరూ సహకరించారు. ఇది ఇంకా ముందు కూడా ఈ ఫ్లాగ్ మార్చెస్